రాజయోగం అంటే ఏంటి? కొత్త విషయం ఏంటి ఇందులో అనంటే, ఆత్మ అన్న మొదటి పాఠాన్ని అభ్యాసం చేస్తున్నాం మనం. ఎందుకు అభ్యాసం చేయమంటున్నాడంటే, నేను ఆత్మని అన్న విషయాన్ని మర్చిపోయినాం మనం. తండ్రి స్మృతి, బాబా స్మృతి, బాబా స్మృతి అంటే ఎట్లా ఆలోచించామంటే, భగవంతుడిని మర్చిపోయినానేమో, ఆయనను గుర్తు చేసుకోవాలేమో అనుకుంటున్నాం. భక్తి మార్గంలో అయినా భక్తులు మనమే కదా! భక్తిలో కూడా ఆయనను తలుచుకున్నాం కదా! బాబా చెప్పాడు కదా! భక్తిమాల మీదే, జ్ఞానమాల, రుద్రమాల కూడా మీదే అంటాడు. అక్కడ భక్తులు ఎవరైతే ఉన్నారో, ఆ భక్తుల భక్తి పరిపక్వమైతేనే తెచ్చి విద్యాలయంలో అడ్మిషన్ ఇచ్చాడు. అంటే మనమంతా భక్తులమే కదా పూర్వజన్మల్లో. ఆ భక్తులకి ఏం చెప్తున్నాడంటే, ఆ భక్తులంతా ఇప్పుడు శక్తిని కోల్పోయి ఈ కలియుగం వరకు వచ్చేసరికి శక్తిని కోల్పోయారు కాబట్టి, ఆ భక్తి పరిపక్వమైన వాళ్ళందరినీ ఇక్కడ తెచ్చి కూర్చోబెట్టి, ఇప్పుడు రాజయోగాన్ని నేర్పిస్తున్నాడు. అంటే మీరు ఎందుకంటే ఒక స్టేజ్‌లో దుఃఖం వచ్చేసింది మన జీవితంలో. ఆ దుఃఖం వచ్చేసరికి ఏమైపోయింది? నాదాలు చేశాము. చేసినప్పుడు ఏమంటున్నాడు ఆయన? వచ్చి యోగాన్ని నేర్పిస్తున్నాడు. అంటే కర్మేంద్రియాలకు వశం అయిపోయాం కాబట్టి, కర్మేంద్రియాల పైన ఎలా రాజ్యం చేయాలా అని చెప్పేసి నేర్పిస్తున్నాడు.